హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్స్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దాదాపుగా 15,000 to 20,000 వ్యూస్ వస్తున్నాయి కానీ 1,000 లైక్స్ కూడా రావట్లేదు. కంపల్సరీ లైక్ చేసి సో మీ మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కు సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది. 6 months వ్యాలిటీ తోటి పూర్తి కోర్సు మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. సో విన్న తర్వాత నచ్చితే ఆ కోర్స్ అయితే తీసుకోండి. ఇక దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్స్ అయితే పొందవచ్చు. టెస్ట్ సిరీస్ ఉన్నాయి. సో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ తెలంగాణ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు ఆధునిక భారతదేశ చరిత్ర సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మీకు త్వరలో రాబోతుంది. ఇవన్నీ మీకు అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో ఉంటాయి. శాంపిల్ టెస్ట్ కూడా మన యాప్లో అయితే ఉంటాయి. ఒకసారి మీరు టెస్టులు రాసిన తర్వాత వస్తే వాటికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. దాంతోపాటుగా మన ఛానల్లో ఇప్పటివరకు అప్లోడ్ చేయబడిన వీడియోస్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. చాలా మంది సో వివిధ వీడియోస్ చేయమని చెప్పేసి అయితే అడుగుతున్నారు గ్రూప్ 4 నోటిఫికేషన్ సంబంధించి. ఆల్రెడీ మనం ఇక్కడ ఆధునిక భారతీయ చరిత్రకు సంబంధించి టాప్ 800 కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్రకు సంబంధించి, ఇంకా తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి ఇట్లా చాలా రకాల వీడియోస్ చేస్తాం. ఇవన్నిటికి సంబంధించి ప్లేలిస్ట్ మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి చూడండి, మీకు రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకు ఇవైతే యూజ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే గురుకులాల్లో కొలువులు 12,000 అనే టైటిల్ తోటి సాక్షి న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్త అయితే చూడవచ్చు. ఈ నెల 3వ వారంలోగా నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గురుకుల ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియో అయితే లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే కసరత్తు చేస్తున్నటువంటి గురుకుల విద్యాలయ సంస్థల నియామకాల బోర్డు గురుకులాల్లో 9,096 పోస్టులకు గతంలోనే అనుమతి. కొత్తగా ప్రారంభించిన గురుకులాల్లో 3,000 ఉద్యోగాల భర్తీకి సీఎం ఆమోదం. సో వీటికి ఆర్థిక శాఖ నుంచి ఉత్తర్వులు రావడమే తరువాయి. కొన్ని రోజులుగా రాష్ట్రంలో వరుసగా ఉద్యోగ ప్రకటనలు, భారీగా ఉద్యోగాల భర్తీతో నిరుద్యోగుల్లో ఉత్సాహం అనే టైటిల్ తోటి ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో రాష్ట్రంలో మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే పోలీస్ గ్రూప్ స్కూళ్లకు నోటిఫికేషన్లు జారీ కాగా తాజాగా గురుకులాల్లో 12,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సో ఈ మేరకు గురుకుల విద్యాలయ సంస్థ నియామక బోర్డు చర్యలు చేపట్టిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ నెల 3వ వారంలోగా నోటిఫికేషన్లు విడుదల కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ విషయంలో రాష్ట్రంలో ఇప్పటికే సో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 17,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి నియామకాల ప్రక్రియను వేగంగా కొనసాగిస్తుంది. అదేవిధంగా గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 4 పోస్టులతో పాటు పలు శాఖల్లో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు ఇచ్చింది. సో ఇప్పుడు గురుకుల విద్యాలయ సంస్థల్లో ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. సో వరుసగా నోటిఫికేషన్లు వస్తుండడంతో భారీగా ఉద్యోగాల భర్తీ చేపడుతుండడంతో నిరుద్యోగుల ఉత్సాహం కనిపిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పెరిగినటువంటి కొలువులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అంతకుముందు మనకు ఈ గురుకులాల్లో 9,096 కొలువులు ఉంటే సో ఇప్పుడు ఇంకొక 3,000 పోస్టులు అయితే అదనంగా పెరిగాయి. ఎందుకంటే మనకు సో కొత్త విద్యా సంస్థలు రావడంతో దాంట్లో 3,000 పోస్టులు అయితే పెంచారు. టోటల్గా చూసుకున్నట్లయితే మనకు 12,000 కొలువులకు చేరినట్లే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఏకకాలంలోనే నోటిఫికేషన్లు అంటూ కూడా చూడవచ్చు. సో గురుకుల విద్యాలయ సంస్థల్లో ఉద్యోగ ఖాళీలకు ఏకకాలంలో నోటిఫికేషన్లు విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇక్కడ ఇచ్చారు. సో ఇందుకు సంబంధించి అంతర్గత పరిశీలన దాదాపుగా పూర్తి కావచ్చింది. 9,096 పోస్టులకు సంబంధించి గురుకులాలకు సొసైటీలు ఇప్పటికే ఇండెంట్ సమర్పించాయని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. రిజర్వేషన్లు కావచ్చు, రోస్టర్ పాయింట్లు, ఇంకా ఇతర అంశాలపై లోతుగా పరిశీలన చేపట్టింది. సో దీనికి తోడు ఇప్పుడు మరో 3,000 పోస్టుల భర్తీకి ఆమోదం వచ్చింది. సో వీటికి ఆర్థిక శాఖ ఓకే చెప్పగానే సో అన్ని పోస్టులకు కలిపి ఒకేసారి నోటిఫికేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో చాలా వరకు మనకు బోధన పోస్టులు దీనిలో ఉన్నట్టు ఇవ్వడం జరిగింది. అంటే టీచింగ్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి, నాన్ టీచింగ్ పోస్టులు తక్కువ ఉన్నట్లు ఇక్కడ మనకు గురుకుల ఉద్యోగాలకు సంబంధించి మనం ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తను అయితే చూడవచ్చు. సో ఇక్కడ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఒక అప్డేట్ మనం ఈనా న్యూస్ పేపర్లో చూడవచ్చు. పోలీస్ అభ్యర్థులు పరుగుపై పారా హుషార్ అనే టైటిల్ తోటి ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక అంశంలో ఉత్తీర్ణత అయితేనే మరో దానికి తొలిసారిగా TSLPRB వడబోత ప్రక్రియ 8 నుంచి ఈవెంట్ ప్రారంభం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్ స్థాయి నియామక ప్రక్రియలో తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఈసారి కీలకమైనటువంటి అంశాల ఈవెంట్స్ నిర్వహణలో వడబోత విధానాన్ని అమలు చేయబోతుంది. గతంలో లాగా అన్నింటిలో పాల్గొనేటువంటి అవకాశం ఇచ్చేందుకు బదులుగా ఈసారి వడబోతను అనుసరించబోతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ నెల 8 నుంచి మనకు రాష్ట్ర వ్యాప్తంగా 12 వేదికల్లో ఈవెంట్లు ప్రారంభం కాన్న సంగతి తెలిసిందే. అయితే వీటిలో తొలుతగా పరుగు పందెం నిర్వహించనున్నారు. సో పురుషులకైతే 1,600 మీటర్లు, అదేవిధంగా మహిళలకైతే 800 మీటర్ల పరుగును నిర్ణీత కాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇందులో కనుక గట్టెక్కకపోతే ఇక వెనుక తిరగాల్సిందే అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో తదుపరి పోటీలకు అవకాశం లభించదు. గతంలో ఇలా ఉండేది కాదు. అప్పట్లో తొలుత అభ్యర్థులకు శారీరక కొలతల్ని తీసుకునేవారు. పురుష అభ్యర్థులకైతే మొదట మనకు హైట్ కావచ్చు, చెస్ట్ చూసేవారు. మహిళా అభ్యర్థులకైతే హైట్ చూసేవారు. సో అవి నిర్ణీత ప్రమాణాలు కనుక ఉంటే నెక్స్ట్ ఈవెంట్కి అయితే పంపించేవారు. సో అక్కడ కూడా మనకు ఏ విధంగా ఉండేదంటే 5 ఉండేది, దాంట్లో 3 800 అనేది మనకు ఇక్కడ పురుష అభ్యర్థులకు కంపల్సరీ చేయాల్సి ఉండేది. మిగతా వాటిలో ఎవిని 3 చేస్తే వాళ్ళు క్వాలిఫై అయ్యేవారు. అదేవిధంగా మహిళా అభ్యర్థులకైతే
ఎనీ 2 అని చెప్పేసి ఉండేది అవుట్ ఆఫ్ 3. కాకపోతే ఇప్పుడు అలా కాకుండా సో ఫస్ట్ మనకు ఇక్కడ 800 అదేవిధంగా 1600 పెట్టిన తర్వాత అది క్వాలిఫై అయిన తర్వాత మనకు హైట్ అయితే చూస్తారు, తర్వాత మిగతా ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. సో ఈ విధానాన్ని TSLPRB మొదటిసారిగా కండక్ట్ చేయబోతుందని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ ఈనాడు న్యూస్ పేపర్లో పోలీసు ఉద్యోగాలకు సంబంధించి అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ 2కు సంబంధించి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. గ్రూప్ 2లో మరో 66 పోస్టులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతుంది, వరుస నోటిఫికేషన్లతో పండుగ వాతావరణం నెలకొంది. సో గతంలోనే గ్రూప్ 1 అదేవిధంగా పోలీస్, ఇంజనీరింగ్ తదితర ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం సో గురువారం గ్రూప్ 4 ఉద్యోగాలకు సైతం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇలా ఒకవైపు నోటిఫికేషన్లు ఇస్తూనే మరోవైపు కొత్త మార్పులు చేస్తుంది. సో గతంలో మనకు 663 గ్రూప్ 2 ఉద్యోగాలకు అనుమతి ఇచ్చిన ఆర్థిక శాఖ ఇటీవల వాటికి కొత్తగా మరో 6 రకాల పోస్టులు అయితే కలపడం మనం చూసాం. సో వాటిలో భాగంగా మొత్తం 66 కొత్త ఉద్యోగాలు మనకు దీనిలో యాడ్ అయినట్లయితే ఇచ్చారు గ్రూప్ 2లో, అంటే మొత్తం 729కి పెరిగినట్లయితే ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకు మే నెలలో పరీక్ష అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఉద్యోగ నియామకాల ప్రక్రియను TSPSC శరవేగంగా చేపడుతుంది. గ్రూప్ 2లో ఖాళీలు కావచ్చు, ఇండెంట్లు, రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు తదితర అంశాలపై ఇప్పటికే కసరత్తు చేస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో సర్వీస్ రూల్స్ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో చర్చ నడుస్తుంది. అయితే సాధారణంగా ఏదైనా ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే ఆ రోజు నుంచి పరీక్షకు 3 నెలల గడువు ఇవ్వాలి. సో ఈ నేపథ్యంలో గ్రూప్ 2 ఉద్యోగాలకు డిసెంబర్లోనే నోటిఫికేషన్ ఇచ్చి మే నెలలో పరీక్ష నిర్వహించేందుకు TSPSC కసరత్తు చేస్తున్నట్టు సమాచారం అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఈ నెలలోనే మనకు గ్రూప్ 2 వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. అంటే 3 నెలల టైం, అంటే మనకు మే నెలలో ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి కూడా సో TSPSC కసరత్తు చేస్తున్నట్లయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ గ్రూప్ 2లో వివిధ పోస్టులకు సంబంధించిన వివరాలు ఇక్కడ చూడవచ్చు. మొత్తం 729 పోస్టులు అని ఇక్కడైతే ఇచ్చారు. సో మనం ఇంతకుముందు ఒక 2-3 డేస్ ముందు 783 పోస్టులు అని చెప్పేసి కూడా కొన్ని న్యూస్ పేపర్లు అయితే చూసాం. సో ఇక్కడైతే ఈ రోజు మనకు నమస్తే తెలంగాణలో 729 పోస్టులు గ్రూప్ 2 ఉన్నట్లు, అదేవిధంగా డిసెంబర్లో నోటిఫికేషన్కు ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం TSPSC నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు. FSO రాత పరీక్షలో 4 ప్రశ్నలు తొలగింపు అని చెప్పేసి ఇచ్చారు. సో రీసెంట్గా మనకు నవంబర్ 7వ తారీఖున FSO ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించి మనకు ప్రైమరీ కీ కూడా అప్పుడే రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు నిన్న మనకు దీనికి సంబంధించినటువంటి ఫైనల్ కీ రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో మనకు 4 ప్రశ్నలు తొలగించినట్లయితే ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో అదేవిధంగా రెస్పాన్స్ షీట్స్ కూడా అందుబాటులో ఉన్నట్లయితే ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు TSPSC FSOకి సంబంధించినటువంటి అప్డేట్ చూడవచ్చు. సో ఎవరైనా ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఉంటే ఒకసారి దీని అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ గ్రూప్ 4లో వార్డు అధికారుల నియామకం వినూత్న చర్య అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు. సో KTR ట్వీట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 4 ద్వారా మనం పురపాలక శాఖలో అంటే మున్సిపల్లో ఉన్నటువంటి వార్డ్ ఆఫీసర్ నియామకం అనేది ఒక వినూత్న చర్య అని చెప్పేసి ఐటీ పురపాలక శాఖ మంత్రి KTR అన్నారు. సో ఈ మేరకు KTR శుక్రవారం ట్వీట్ చేసినట్టు కూడా ఇక్కడ చూడవచ్చు. సో వార్డ్ ఆఫీసర్ నియామకంతో పౌర సమస్యలపై మరింత దృష్టి సారించవలసి వస్తుందని తెలిపారు. సో గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇచ్చిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపినట్లు కూడా ఇక్కడ చూడవచ్చు. సో మనకు మున్సిపాలిటీలో కూడా మనకి ఈసారి 1800కు పైగా ఈ వార్డ్ ఆఫీసర్ ఉద్యోగాలను గ్రూప్ 4 ద్వారా అయితే భర్తీ చేయబోతున్నారు. అయితే అక్కడ మనకు పేపర్ 2 ఉంటుంది మనకు మున్సిపల్ చట్టంకి సంబంధించి. మరి దాన్ని అసలు ఎట్లా యాడ్ చేస్తారో, అసలు అది ఉంటుందా ఉండదా అనేది చూడాలి. సిలబస్లో ఓన్లీ గ్రూప్ 4 సిలబస్ ఉంటుందా అనేది ఇంకా మనకైతే క్లారిటీ రాలేదు. నోటిఫికేషన్ వస్తే దానిపైన మనకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే అంగన్వాడీలో గోల్మాల్ అంటే ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. అడ్డగోలుగా సూపర్వైజర్ల నియామకం, రోస్టర్ పాటింపులో చేతులెత్తేసినటువంటి రాష్ట్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, స్పెషల్ కోటా పోస్టుల్లో కమ్యూనిటీ రిజర్వేషన్ల చేర్పులపై విమర్శలు వెలువ, అన్ని అర్హతలున్నా అన్యాయం చేశారంటూ పలువురు అభ్యర్థుల ఆగ్రహం, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ ముందట ఆందోళన అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా మనం 434 పోస్టులకు సంబంధించినటువంటి ఈ సూపర్వైజర్ పోస్టులు కంప్లీట్ ప్రక్రియ అయిపోయిందని చెప్పేసి మనం న్యూస్ అయితే చూసాం. అయితే దీనిలో చాలా మనకు ఇది అవకతవకలు జరిగాయని చెప్పేసి అయితే చెప్తున్నారు. అంటే ఇక్కడ దీని యొక్క ఏదైతే జాబ్స్ ఇచ్చేటువంటి ప్రక్రియ కరెక్ట్ లేదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే రోస్టర్ విధానాన్ని పాటించలేదని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా సో ఇక్కడ చూసినట్లయితే ఈ ఇన్స్ట్రక్టర్లకు సంబంధించినటువంటి పోస్టులు వాళ్ళకి కేటాయించిన పోస్టులు కరెక్ట్గా ఇవ్వలేదని చెప్పేసి నిన్న ఈ కమిషనరేట్ ఎంత మనకి ఏదైతే మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ ఎదుట కొంతమంది అభ్యర్థులు ఆందోళన చేసినట్లే ఇక్కడ ఓవరాల్గా అయితే మనం న్యూస్ అయితే దీనికి సంబంధించి చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. సో మనం కరెంట్ అఫేర్స్ సంబంధించి మంత్లీ వైజ్గా టాప్ 50 ఆర్ టాప్ 75 బిట్స్ కూడా అందిస్తున్నాను. లాస్ట్ మంత్కి సంబంధించినటువంటి వీడియో కూడా మీకు ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి. సో ఈ మంత్ సంబంధించి ఈరోజు ఒక వీడియో అయితే వస్తుంది. అంటే మనకు నవంబర్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ మీద ఈరోజు ఈవినింగ్ వరకు ఒక వీడియో అయితే అందించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మనం ఈరోజు కరెంట్ అఫేర్స్ కనుక చూసినట్లయితే సో ఇక్కడ విజయ్ హజారే ట్రోఫీ మనకు సౌరాష్ట్ర అయితే గెలుచుకోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ట్రోఫీ ఇది, మనం క్రికెట్కి సంబంధించిన ట్రోఫీ. ఇక్కడ మీరు
ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ట్రోఫీ విన్నర్ ఎవరు. సో సౌరాష్ట్ర అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఫైనల్లో మహారాష్ట్రకు సౌరాష్ట్రకి అయితే మ్యాచ్ జరిగింది. దానిలో మనకు సౌరాష్ట్ర అయితే విజయం సాధించడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ చేసినప్పటికీ కూడా అది ఓడిపోవడం జరిగింది. సో రుతురాజ్ గైక్వాడ్కి సంబంధించి మనం ఇంకో కరెంట్ అఫేర్ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మనకు ఒకే ఓవర్లో 6 సిక్స్లు కొట్టి కూడా ఇదే ట్రోఫీలో మనకు ఒక రికార్డ్ని అయితే నెలకొల్పడం జరిగింది. ఈ 2 కరెంట్ అఫేర్స్ దీనికి సంబంధించి అయితే గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూసినట్లయితే ఈ నగరాలు చాలా కాస్ట్లీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో జాబితాలో అగ్రభాగంలో న్యూయార్క్, సింగపూర్, అక్కడ ఏడాదిలో 8% పెరిగినటువంటి జీవన వ్యయం చౌక నగరంగా ట్రిపోలి అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది. సో ప్రపంచంలోనే మనకు అత్యంత ఖరీదైనటువంటి నగరాలకు సంబంధించి జాబితాను అయితే రిలీజ్ చేశారు. సో దీనిలో మనకు న్యూయార్క్, సింగపూర్ అగ్రస్థానంలో ఉన్నాయి. అదేవిధంగా ఇది రిలీజ్ చేసినటువంటి సంస్థ కనుక చూసుకుంటే ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. సో దీన్నే మనం EIU అని చెప్పేసి అంటాం. ఇది మొత్తం 172 నగరాల జాబితాను అయితే రూపొందించింది. సో దానిలో మనకు ఫస్ట్ ప్లేస్లో, సో ఖరీదైనటువంటి నగరాల్లో న్యూయార్క్ అనేటువంటి ఫస్ట్ ప్లేస్లో ఉంది, సింగపూర్ సెకండ్ ప్లేస్లో, అదేవిధంగా టెల్ అవీవ్ అనేటువంటిది ఇజ్రాయెల్ సంబంధించినటువంటిది థర్డ్ ప్లేస్లో ఉంది. మనకు లాస్ట్ టైం ఈ థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటిది ఫస్ట్ ప్లేస్లో ఉండేది, కాకపోతే ఇప్పుడు థర్డ్ ప్లేస్కి అయితే రావడం జరిగింది. అయితే ఈ 172లో మన దేశానికి సంబంధించినటువంటి నగరాలు కనుక చూసుకున్నట్లయితే సో 161వ స్థానంలో మనకు చెన్నై, బెంగళూరు ఉంది. అదేవిధంగా 164వ స్థానంలో చెన్నై, అదేవిధంగా 165వ స్థానంలో మనకు అహ్మదాబాద్. ఈ 3 సిటీస్ అయితే మన దేశానికి సంబంధించి దీనిలో చోటు దక్కించుకోవడం జరిగింది. టాప్ 10లో మాత్రం ఎటువంటి సిటీస్ అయితే మనకి లేవు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే సో తెలంగాణకు అమరరాజా లిథియం బ్యాటరీస్ అంటూ చూడవచ్చు. 9,500 కోట్ల పెట్టుబడి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి గ్రామంలో పరిశ్రమ, చాలా ఇంపార్టెంట్. సో మనకి ఏదైతే ఈ అమరరాజా లిథియం బ్యాటరీస్ అనేటువంటి పరిశ్రమ మనకు తెలంగాణలో భారీ పెట్టుబడులతో నెలకొల్పబోతున్నారు. సో ఇది ఎక్కడంటే మనకు మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి గ్రామంలో. సో డైరెక్ట్ అడుగుతారు. సో ఇటీవల కాలంలో సో మనకు మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో ఈ క్రింది ఏ సంస్థ తన పరిశ్రమను నెలకొల్పబోతుంది అని చెప్పేసి అడగవచ్చు, లేకుంటే పరిశ్రమ పేరిచ్చి ఎక్కడ నెలకొల్పుతున్నారని చెప్పేసి అడగవచ్చు. సో ముఖ్యంగా ఈ పేరు గుర్తుంచుకోండి. ఈ లిథియం బ్యాటరీస్ అమరరాజా అనేటువంటి కంపెనీ పేరు, అదేవిధంగా ఇది ఎక్కడ పరిశ్రమ వస్తుంది, మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ 2 మనం కరెంట్ అఫేర్స్ పరంగా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ వారంలో కొన్ని కరెంట్ అఫేర్స్ మిస్ కావడం జరిగింది, వాటి గురించి ఇక్కడ చూద్దాం. సో మనకు IOA అధ్యక్షురాలిగా PT ఉషా అయితే నియామకం కావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు దిగ్గజ స్ప్రింటర్ PT ఉషా మనకు భారత ఒలింపిక్ సంఘంకి సంబంధించి తొలి మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికైంది. ఇంపార్టెంట్ అండి, ఇటువంటి మనకు అడగడం ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఏ సంస్థకైనా తొలి వ్యక్తులు నియామకం అయినప్పుడు దాని గురించి క్లియర్గా అయితే చూడవలసి అయితే ఉంటుంది. సో దీన్ని గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ కెనడాకు డేవిస్ కప్ అంటూ కూడా చూడవచ్చు. సో ప్రపంచ పురుషుల టీమ్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ఏదైతే మనకు డేవిస్ కప్ ఉంటుందో అది ఈసారి మనకు కెనడా విజేతగా నిలవడం జరిగింది. సో ఫైనల్లో మనకు ఆస్ట్రేలియాకు కెనడాకు జరిగినటువంటి మ్యాచ్లో సో ఇక్కడ కెనడా అయితే విజయం సాధించడం జరిగింది. సో దీన్ని అయితే గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే G20 లోగో తయారని చెప్పి చూడవచ్చు. ప్రతిభ కనబరిచినటువంటి సిరిసిల్ల నేతన్న అభినందించినటువంటి గవర్నర్ తమిళసై సో శాల్వతో సత్కారం అంటూ చూడవచ్చు. సో రీసెంట్గా మనం దీనికి సంబంధించి మోడీ గారు కూడా మన్ కీ బాత్ కార్యక్రమంలో దీని గురించి మాట్లాడడం జరిగింది. సో ఈ రోజు మరొకసారి అయితే ఇచ్చారు. సిరిసిల్లకు సంబంధించినటువంటి ఒక చేనేత కార్మికుడు దీనికి సంబంధించి అయితే నేయడం జరిగింది. అతని పేరు గాజుల వేణు కాదు, హరిప్రసాద్. ప్రతిభను కనబరిచినట్లయితే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్, ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. సో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. సో మీకు గ్రూప్ 4కి సంబంధించినటువంటి టాపిక్స్ అయితే మన ఛానల్ ఇప్పటికీ అప్లోడ్ చేయబడ్డాయి. ఇంకా ఏ టాపిక్స్ కావాలనేది కూడా కింద కామెంట్ చేయండి. నేను ముఖ్యమైన టాపిక్స్ మరికొన్ని వీడియోస్ కూడా అందించే ప్రయత్నంలో ఉన్నాను. సో ఇవన్నీ మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ఇవన్నీ వీడియోస్ ఆల్రెడీ మనం చేయడం జరిగింది. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూసినట్లయితే మీకు ఇవన్నీ వీడియోస్ అక్కడ ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.